అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నిన్నెందుకు ప్రేమించాలి రెండవ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? మూర్తి, నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు, త్వరగా అంబులెన్స్కు ఫోన్ చేయి అన్నాడు సుబ్రహ్మణ్యం. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళమనగానే మూర్తికి షాక్ తగిలినట్టయింది. ఉలిక్కిపడి వెళ్తున్నాను అని వెనక్కి తిరిగాడు. సరిగ్గా ఆ సమయానికి నరసింహారావు మూలుగు ఎక్కువైంది. మరుక్షణం కాళ్ళు చేతులు వంకర్లు తిరిగాయి. కళ్ళు వెళ్ళుకొచ్చాయి. నాలిక బయటకొచ్చేసింది. గొంతులోంచి గొరగొర శబ్దాలు వస్తున్నాయి. డాక్టర్ డాక్టర్ అంటూ మూర్తి వీధిలోకి పరిగెత్తాడు. అప్పటికే డాక్టర్ కారు వీధి చివరి వరకు వెళ్ళిపోయింది. ఫోన్ చేయటానికి వెళ్ళాలి తను. మూర్తి సైకిల్ తీసి ఎక్కబోతున్నాడు. ఇంట్లోంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. ఎవరో గుండె పట్టుకుని పిసుకుతున్నట్టయింది మూర్తికి. సైకిల్ వదిలేసి ఇంట్లోకి పరిగెత్తాడు. నరసింహారావు చలనం లేకుండా ఉన్నాడు. అతని భార్య మంచం దగ్గర కూలబడి బోరున ఏడుస్తోంది. రాము, రాధ గోడకు తలలో ఆనిచ్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. కమల కూడా ఏడుస్తోంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అడిగాడు కంగారుగా మూర్తి. సుబ్రహ్మణ్యం మూర్తి వీపు మీద చేయి వేసి అంబులెన్స్ అవసరం లేదు అన్నాడు. మూర్తికి అర్థమైపోయింది. ఇల్లు నెత్తి మీద కూలినట్టయింది. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అంబులెన్స్లో నాన్నతో తను వెళ్ళాలి. కాలేజీకి వారం రోజులు సెలవు పెట్టాలి. తమ్ముడిని కాలేజీకి బస్సులో వెళ్ళమని సైకిల్ ఇంటి దగ్గరే అట్టే పెట్టుకోవాలి. అలాంటి ఆలోచనలతో నిండి ఉన్న మనసులోకి తండ్రి చనిపోయాడు అనే విషయం ఎక్కటం లేదు. నాన్న అంటూ తండ్రి మంచం దగ్గరికి వెళ్ళాడు. కళ్ళు తెరిచే ఉన్నాయి. నాన్న అరిచాడు మూర్తి. సుబ్రహ్మణ్యం నరసింహారావు రెప్పలు మూసేశాడు. మూర్తి తల నిమురుతున్నాడు. ఎదురిళ్ల వాళ్ళు పక్కిళ్ల వాళ్ళు వచ్చారు. పెళ్ళైతే పిలవందే రారు. ఎవరైనా చస్తే వచ్చి చూడటానికి ఎవరు పిలవనవసరం లేదు. అయ్యో పాపం, ఒక్కళ్ళు చేతికి ఎదిగి రాలేదు. ఏం చేస్తుందో ఏమిటో. ఆస్తి ఏమైనా ఉందా? 4 రాళ్ళు దాచాడో లేదో ఆయన. నడి వీధిలో వదిలేసి వెళ్ళిపోయాడు. బతికి ఉన్న వాళ్ళ పట్ల సానుభూతి మాటలు. అలాంటి మాటలు ఆ పిల్లలకి, ఆ పిల్ల తల్లికి ఎంత బాధగా ఉంటాయో ఆలోచించరు. మనిషి లేకుండా పోయాడనే ఆవేదనతో, దుఃఖంతో వాళ్ళ గుండెలు బద్దలవుతూ ఉంటే తినటానికి ఏమిటి మిగిల్చాడు, ఏం మిగల్చలేదా అని పోయిన మనిషి అప్రయోజకత్వాన్ని గురించి మాట్లాడితే ఆ ఏడుస్తున్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఇక సాయంకాలం 4 గంటలయింది. అంత్యక్రియలు ముగించి మూర్తి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఊళ్ళో ఉన్న బంధువులు, తండ్రి స్నేహితులు, ఆఫీసులో వాళ్ళు చాలామంది వచ్చారు. ఆఖరిసారి నరసింహారావుని చూడటానికి. వాళ్ళల్లో కొందరు సుబ్రహ్మణ్యం ఏర్పాట్లన్నీ చేశారు. ఎక్కువ తతంగం ఏమీ లేకుండా క్లుప్తంగా జరిపారు. ఇంటికి తిరిగి వస్తుంటే మూర్తికి ఒక పక్క దుఃఖం కాక మొహం తన తల్లికి ఎలా చూపించడం అని బాధ. తన తండ్రిని తనే ఎక్కడికో తీసుకెళ్ళి కాల్చేసి వచ్చినట్టుగా బాధ. ఏరిరా మీ నాన్నని ఏం చేసి వచ్చావని తల్లి అడుగుతుందనే భయంతో, చెప్పలేని ఆవేదనతో అతని గుండె బరువెక్కింది. తల్లి చెల్లెలు ఇంట్లో మూల కూర్చుని ఏడుస్తున్నారు. తను, తమ్ముడు ఇంకా మిగతా వాళ్ళు రావటం అలికిడి అయి తల్లి ఏడుపు ఎక్కువైంది. మూర్తి ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు. తండ్రి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఈ ఏడుపు రావటం లేదు. తండ్రి ఇంకా లేడు అనేది పూర్తిగా ఇంకా మనసులోకి ఇంకా లేదు. ఆ బాధ తర్వాత రోజుకి ఎక్కువ అవుతోంది. తర్వాత కొన్నాళ్ళకి వెలితి మాత్రం మిగిలి దుఃఖభారం తగ్గుతుంది. మూర్తికి ఈ విషయాలు ఏమీ తెలియవు. అతను ఏమీ ఆలోచించటం లేదు. మొహం మీద 2 చేతులు పెట్టుకుని పడుకున్నాడు నేల మీద. ఎవరెవరి మాటలో వినపడుతున్నాయి. చీకటి పడటం కూడా గమనించలేదు. తల్లిని, తమ్ముడిని, చెల్లెల్ని తను ఓదార్చే స్థితిలో లేడు. ఏడుద్దాము అంటే ఏడుపు రాదు. కళ్ళ నీళ్లకి ఏడుపుకి మించిన దుఃఖం అది. నైరాస్యం, వైరాగ్యం కలిగించే దుఃఖం అది.
తలుపు ఎవరో చిన్నగా తడుతున్నారు. మైకంలోంచి తేరుకుంటున్నట్టు అయింది. ఎవరిని అడగాలనుకున్నాడు. గొంతులోంచి మాట పెగలలేదు. ఎవరు అని అడగడానికి కూడా. గొంతు తెరిస్తే మాటలకు బదులు ఏడుపు ఎక్కిళ్ళు వస్తాయి. లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఒంటరిగా ఏం చేస్తున్నావు? సుబ్రహ్మణ్యం అడిగాడు. మూర్తి జవాబు చెప్పలేదు. ఇలా ఇంట్లోకి రాకూడదు, తలకు నీళ్లు పోసుకోవాలి, పద, చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. నిద్రలో కలలో చేస్తున్నట్టు ఎవరు ఏం చెప్తే అది ఏం చేస్తున్నది తెలుసుకోకుండా చేశాడు. 4 మెతుకులు తిని పడుకుని నిద్రపో అన్నాడు సుబ్రహ్మణ్యం. అన్నం, పులుసు, మజ్జిగ ఆయన ఇంట్లోంచి తెచ్చారు. పరామర్శకు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నేను తినను అన్నాడు మూర్తి. మూర్తి, నువ్వే ఇలా చేస్తే పసివాళ్ళు మీ అమ్మ ఏమవుతారు చెప్పు, రా అని లాక్కెళ్ళాడు సుబ్రహ్మణ్యం. ఆయన భార్య వడ్డించింది. ఎవరికి అన్నం సహించలేదు. అంతా వదిలేసి చేతులు కడుక్కున్నారు. రాత్రికి మా ఇంటికి వచ్చి పడుకోండి అందరూ అన్నది కమల తల్లి. వద్దు, ఇక్కడే పడుకుంటాం అన్నాడు మూర్తి. సరే పోని నేనొచ్చి తోడు పడుకోనా అడిగాడు సుబ్రహ్మణ్యం. రండి అన్నది రాధ. తెల్లారింది. తండ్రి పోవటం నిజం కాదేమో, పీడకలేమో అన్నట్టు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇంట్లో వస్తువులన్నీ అలాగే ఉన్నా పెద్ద మార్పేమీ లేకపోయినా ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయినట్టు అయింది. వెలితి, దిగులు. కమల మరచెంబులో కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది. మూర్తి, పిల్లలు, తల్లి తల మూలకు వెళ్ళిపోయారు. కాసేపు ఏడవటం, కాసేపు ఎక్కిళ్లతో ఆయాసంతో మూలగటం. ఎవరిని ఎవరు ఓదార్చే స్థితిలో లేరు. సుబ్రహ్మణ్యం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కమల కాలేజీకి వెళ్ళలేదు. ఆ వేళ ఆ ఇంటికి మధ్య తిరుగుతోంది. చిన్నది ఎవరిని ఏమని ఓదారుస్తుంది? వాళ్ళ ఏడుపు చూడలేకుండా ఉంది. అక్కడ వాళ్ళు ఏడుపు వింటూ ఉండలేదు. ఇంటికి వెళ్తుంది. ఉండలేక పరిగెత్తుకొస్తుంది. కమల తల్లే వండి తెచ్చి అందరి చేత 4 మెతుకులు తినిపించింది. అప్పుడప్పుడు ఎవరో స్నేహితులు పరామర్శకు వస్తున్నారు. ఎప్పుడు చీకటి పడిందో వాళ్ళకే తెలియదు. ఏం తిన్నారో తెలియదు. నిద్రపోయారు. మళ్ళీ ఇంకో రోజు కలకత్తాలో ఉన్న నరసింహారావు తమ్ముడు శంకరం రైలు దిగాడు. ఢిల్లీ నుంచి ఆవేళ ఎక్స్ప్రెస్లో వెంకటలక్ష్మి అన్నయ్య వచ్చాడు. ఏం చేస్తారు? కాసేపు కళ్ళ నీళ్లు పెట్టారు. చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నారు. ఇక వచ్చే దగ్గర బంధువులు ఎవరూ లేరు. 10వ రోజు చేయటం గురించి ఎవరో ప్రస్తావించారు. డబ్బు దండగా అనవసరం అని తేల్చారు అందరూ కలిసి. అందరూ పట్టణాలలో పుట్టి పెరిగిన వాళ్ళు. బ్రాహ్మలను పిలిపించి తతంగం జరిపించకపోతే నరసింహారావు ఆత్మకు శాంతి ఉండదేమోననే భయం ఎవరికీ లేదు. ఆ తతంగం జరిపించకపోతే బంధువులు తిడతారనే భయం అంతకన్నా లేదు. నేను రేపు రాత్రి మెయిల్కి వెళ్తున్నాను అన్నాడు మూర్తితో అతని పినతండ్రి శంకరం. మూర్తి మాట్లాడలేదు. తల్లి వైపు చూశాడు. ఆఫీస్ వాళ్ళు ఏమన్నారు? ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ ఏమైనా వస్తుందా అడిగాడు వదినని. ఏమో తెలియదు అన్నది వెంకటలక్ష్మి. తెలియకపోతే ఎలా? నేను వెళ్ళి కనుక్కుంటాను అని శంకరం అనగానే, ఇన్సూరెన్స్ ఏమైనా చేశాడా అడిగాడు వెంకటలక్ష్మిని ఆమె అన్న 55 ఏళ్ల సోమశేఖర శర్మ. వెంకటలక్ష్మి తల ఊపింది. ఎంతకి ఇన్సూర్ చేశాడు అడిగాడు శంకరం. 2000 అందామె. అంతే అంటూ ఆ ఇద్దరి బంధువులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. 11 గంటలకల్లా నరసింహారావు ఆఫీస్కి శంకరం వెళ్ళి జనరల్ మేనేజర్తో మాట్లాడొచ్చాడు. ప్రావిడెంట్ ఫండ్కి నరసింహారావు ఆ మధ్యనే కట్టడం మొదలెట్టాడని, 2 నెలల జీతం అడ్వాన్స్ తీసుకున్నాడని, గ్రాట్యుటీ ఇవ్వటం విషయం హెడ్ ఆఫీస్కి రాసి కనుక్కోవాలని చెప్పాడు మేనేజర్. మొత్తం 2000 రూపాయలు వస్తే ఎక్కువ అని తేలింది. ఆ రాత్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండగా మళ్ళీ డబ్బు విషయం వచ్చింది. నాకు 4 పిల్లలున్నారు. కటాపటిగా నా జీతం మాకు సరిపోతుంది. నేను మీకు చెప్పుకోదగ్గ సహాయం చేసే స్థితిలో లేను అన్నాడు శంకరం. నాకు తెలుసు కదయ్యా, నీకు 300లేగా వచ్చేది. కలకత్తాలో ఇక్కడికన్నా అన్నీ ఖరీదు ఎక్కువ అన్నది వెంకటలక్ష్మి. నేను అంతే, పేరుకి 500 వస్తున్నాయన్న మాటే కానీ ఆ ఢిల్లీలో 50 రూపాయలకి సమానం అన్నాడు సోమశేఖర శర్మ. బంధువులనిచ్చి డబ్బు సహాయం ఏమీ ఉండబోదని తేలింది.
వెంకటలక్ష్మి కానీ మూర్తి కానీ అటువంటి సహాయం ఉంటుందని అనుకోలేదు. చిన్న చిన్న అప్పులు తీర్చేయగా 3,500 రూపాయల వరకు మిగులుతుందని తేలింది. నేను డిగ్రీ తీసుకునే వరకు ఆ డబ్బుతో సర్దుకుంటాం. ఇంకెంత, డిగ్రీ చేతికి రావడానికి ఏదో ఒక ఉద్యోగం దొరకడానికి 1 ఏడాది అన్నాడు మూర్తి. మూర్తి ధైర్యంగా ఆ మాట అనేటప్పటికీ అతని పైన తండ్రి మేనమామ సంతోషించారు. అలా ఉండాలి అని మూర్తిని మెచ్చుకున్నారు. 2 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్సూరెన్స్ డబ్బుకి క్లెయిమ్ పెట్టడానికి డబ్బు తీసుకురావడానికి సుబ్రహ్మణ్యం వాళ్ళకి సహాయం చేశాడు. ఆయనే నరసింహరావు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ వెంకటలక్ష్మికి త్వరగా వచ్చే ఏర్పాటు చేశాడు. అవసరమైనటువంటి ఖర్చులు తప్ప మిగతావన్నీ మానేయాలి అన్నాడు మూర్తి తల్లితో, తమ్ముడితో, చెల్లెలతో. అప్పుడు సుబ్రహ్మణ్యం, కమల కూడా అక్కడే ఉన్నారు. అత్యవసరమైన ఖర్చులు అన్నయ్య అంది రాధ. తిండికి, ఇంటెద్దకి, కాలేజీ జీతాలకి తప్ప ఇంకా దేనికి ఖర్చు చేయకూడదు అన్నాడు రామకృష్ణ. తిండి విషయంలో కూడా దుబారా ఖర్చులు మానేయాలి. రోజు టిఫిన్ చేయటం, కూరలు చేయటం అనవసరం అంది రాధ. నేను కాఫీ మానేస్తాను, నువ్వు మానేయి అన్నాడు మూర్తి. 80 రూపాయలు ఇచ్చి ఇంత ఇల్లు దేనికి అన్నది వెంకటలక్ష్మి. అవును, 30 రూపాయలకు సైదాపేటలో కానీ గిండిలో కానీ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుందాం. కాలేజీలకు ఎలా వెళ్తాం? బస్సులకి, రైళ్లకి అవదా అడిగింది రాధ. నువ్వు ఎలక్ట్రిక్ ట్రైన్ పాస్ కొనుక్కో, నేను ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొంటాను. రాముకి సైకిల్ ఉండనే ఉంది. పొదుపు చేయాలని, ఏ ఖర్చులు తగ్గించాలని, ఎన్నేళ్ల పాటు ఆ డబ్బుతో బతకగలమని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సుబ్రహ్మణ్యానికి, కమలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 20 రోజుల క్రితం ఏ చింత లేని ఈ కుటుంబానికి ఉన్నట్టుండి ఎంత కష్టం వచ్చింది. సైదాపేటలో స్టేషన్కి 2 పర్లాంగుల దూరంలో 30 రూపాయలకి ఇల్లు అద్దెకు దొరికింది. నెలాఖరికి మాంబళం నుంచి వెళ్ళిపోయారు. చేతి బండిలో సామానులు ఎక్కించి రిక్షాలో వెంకటలక్ష్మిని ముందు పంపించేసి బండి వెనక మూర్తి, రామకృష్ణ, రాధ వెళుతుంటే ఆ వీధిలో చాలామంది కళ్ళనీళ్లు పెట్టారు. నువ్వెక్కడికి అడిగాడు మూర్తి తన వెంటే బయలుదేరిన కమలని. మీ కొత్త ఇల్లు చూడటానికి అంది. స్వంత ఇల్లా అది చూడటానికి? పెంకుటిల్లు పాతది అన్నాడు విసుగ్గా. ఇల్లు ఎక్కడో తెలుసుకోకపోతే ఎలా నేను రావటం అన్నది వాళ్ళ పక్కనే నడుస్తూ. వాళ్ళు చూడనే లేదు. వాళ్ళ వెనక సుబ్రహ్మణ్యం గొడుగు వేసుకుని బయలుదేరాడు. ఇక కాలేజీ నుంచి సైకిల్ మీద ఇంటికి వెళ్ళేటప్పుడు మూర్తి కమల ఇంటికి వెళ్ళి అరగంట కబుర్లు చెప్పుకుని ఇంటికి వెళ్ళేవాడు. సినిమాలకి, బీచ్కి వెళ్ళటం మానేశాడు. కమలను పిలవటమూ లేదు. ప్యాంట్లకి కాళ్ళ దగ్గర పీచులు వేళ్లాడుతున్నాయి. షర్ట్ కాలర్లు చిరిగిపోతున్నాయి. బూట్లు చిల్లులు పడ్డాయి. మనసులో పూర్వంలో నవషారు ఉత్సాహం లేదు. డబ్బు లేదు. శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ కావాలి. తప్పటానికి వీల్లేదు. పరీక్ష పాస్ అవగానే ఉద్యోగం సంపాదించాలి. ఈ ఆలోచనలన్నీ అతని మొహంలో కనిపిస్తున్నాయి. తండ్రి పోయి 3 నెలలు దాటిపోయింది. ఓ శనివారం సాయంకాలం 4 గంటలకి కమల ఇంటికి వెళ్ళాడు. కమల కాఫీ తెచ్చిచ్చింది. వద్దు అన్నాడు. ఏ అడిగింది. మానేశాను. కాఫీ తాగకూడదని నియమం పెట్టుకున్నావా అడిగింది నవ్వుతూ. అటువంటి నియమం లేదు, కానీ డోంట్ బీ సిల్లీ, తాగు. ఇవాళ మనం బీచ్కి వెళ్దాం. బీచ్కా? అని తల విదిలించాడు. ఏ నీకు పనుందా? చదువుకోవాలి. రేపు ఆదివారమే కదా, ఓ 2 గంటల్లో ఏమవుతుంది? నవ్వాడు. నిన్ను నడిపించవలసి వస్తుంది. బస్సుకు కూడా డబ్బులు తీసుకురాలేదు. జేబులో డబ్బుంటే ఖర్చు చేస్తానేమోనని తీసుకురావటం లేదు అన్నాడు. ఆల్ రైట్, నడుద్దాం అని లోపలికి వెళ్ళిపోయింది కమల. 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది. పద అంది చనువుగా అతని చేయి పట్టుకుని లాగుతూ. మెరీనా బీచ్ వరకు నడిచే వెళ్ళారు. 3 మైళ్ళు. బీచ్కి చేరుకునేటప్పటికీ బాగా చీకటి పడింది. ఐస్ క్రీం బండి దగ్గర ఆగింది కమల. మూర్తి మొహం చిన్నబోయింది. కమల తన పర్సులోంచి డబ్బు తీసిచ్చి 2 కప్పులు కొంది. ఇంత దూరం ఎందుకు నడిచావు? నువ్వు బస్సులో రావాల్సింది అన్నాడు ఇసుకలో కూర్చున్నాక. నువ్వు అడిగింది. సైకిల్ మీద వచ్చేవాడిని. సరదాగా నడవాలనిపించింది. చేతుల్లో చేతులు వేసుకుని కూర్చున్నారు. క్లాస్ రావాలి నాకు అన్నాడు.
కష్టపడి చదువుతున్నావుగా, వస్తుంది. జూలై ఆగస్టు ప్రాంతాలకు ఉద్యోగం దొరక్కపోతే తినటానికి మాకెవరికి తిండి కూడా ఉండదు అన్నాడు. ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, ఎందుకు అలా బెంగపడిపోతావు అన్నది లాలనగా. నాలా డిగ్రీలు తీసుకుని ఉద్యోగాల కోసం బయలుదేరే వాళ్ళు ఎంతమంది ఉంటారో అన్నాడు నీరసంగా. అతని చేతిని నిమురుతూ మూర్తి, యోగ్యత, సమర్థత, దీక్ష, పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలనైనా దాటి రావచ్చు అని ఈ మధ్యనే ఎక్కడో చదివాను అంది. మూర్తి నవ్వి, ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎంతమంది ముష్టి ఎత్తుకుంటున్నారో అన్నాడు. లేదు, ముష్టి ఎత్తుకునే వాళ్ళకి ఇవేమీ ఉండవు, కనీసం పట్టుదల కూడా ఉండదు. ఉంటే ఎన్నడూ ముష్టి ఎత్తరు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, వాళ్ళకు పట్టుదల ఉంటే ప్రయోజనం ఏమిటి? గుడ్డివాళ్ళు ఎంతమంది ఏదో వృత్తి నేర్చుకుని వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకోవటం లేదు. చేతులు లేని వాళ్ళు కాళ్లతో బుట్టలు అల్లటం, ఆఖరికి రాయటం కూడా నేర్చుకుంటున్నారు. దీక్ష కావాలి మూర్తి, అంతే అంది కమల. ఇంటికి బయలుదేరారు. కమలే బస్సు టిక్కెట్ కొంది. పియూసీ అయిన తర్వాత బిఏ చదువుదాం అనుకుంటున్నాను అంది. మూర్తి ఆశ్చర్యంతో చూశాడు. అదేమిటి, నాకు ఉద్యోగం దొరకగానే అన్నాడు. పకపకా నవ్వి, నీ అనుమతితోనే అంది. ఎందుకు? నేను కూడా ఉద్యోగం చేయొచ్చుగా అవసరమైతే. మూర్తి ఏమీ మాట్లాడలేదు. నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, మరి నా సంపాదన మనకి చాలదని నువ్వెందుకు అప్పుడే నిశ్చయించుకున్నావు అని. చచ్చ, నేను అలా అనలేదు, అనుకోవటం లేదు. ఇంకో 100, 150 ఎక్కువ వస్తే మంచివి కదా. నువ్వు వద్దంటే మానేస్తానులే. చూద్దాం, నువ్వు నేను ముందు పరీక్షలు పాస్ అవ్వాలిగా అన్నాడు. కమలని ఇంటి దగ్గర దింపేసి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కొక్కప్పుడు అతను కమల ఇంటికి వెళ్ళేటప్పటికీ కమల కాలేజీ నుంచి ఇంకా వచ్చి ఉండేది కాదు. కాచుకునేందుకు వ్యవధి లేక కమల రాగానే ఇవ్వమని ఉత్తరం కమల తమ్ముడికి ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అలా 2 సార్లు జరిగాక ఎందుకైనా మంచిదని ముందే ఉత్తరం రాసి జేబులో పెట్టుకుని వెళ్ళటం అలవాటైంది అతనికి. నువ్వు ఇంట్లో ఉండవేమోనని ఉత్తరం రాశాను, చదువు అని ఉత్తరం ఇచ్చాడు. ఓ రోజు అతను ఇంటికి వెళ్ళిపోతూ దాదాపు రోజు కలుసుకుంటున్నా కూడా రోజూ ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. కమల, నాలో ఆత్మవిశ్వాసం తగ్గుతోంది రోజు రోజుకి. రోజు నిన్ను కలుసుకుని నీతో మాట్లాడి ఇంటికి వచ్చాక నాలో అనుమానం కలుగుతోంది. కమల నన్ను ప్రేమిస్తోందా నిజంగానేనా అని. నాలో ఏముంది, నేను గొప్ప తెలివైన వాణ్ణి కాను, గొప్ప అందగాణ్ణి కాను, శ్రీమంతుణ్ణి కాను. ప్రపంచంలో నాకన్నా గొప్పవాళ్ళు, అన్ని విధాల అధికులు అయిన యువకులు ఎందరో ఉండగా కమల నన్నెందుకు ప్రేమిస్తోంది? ప్రేమించటం లేదేమో, కులాసాగా కబుర్లు చెప్తుందేమో, చిన్నప్పటి చనువు వల్ల. అలాంటి ఆలోచనలు వస్తాయి ఇంటికి రాగానే. నీ నవ్వు, నీ మాటలు, నీ చేతి వేళ్ల స్పర్శ జ్ఞాపకం రాగానే ఒళ్ళంతా వేడెక్కుతుంది. నా మీద నిజంగా ఇష్టం లేకపోతే ఎందుకు నాతో అలా ఆడుకుంటుంది అనిపిస్తుంది. అమ్మ, తమ్ముడు, చెల్లెలు వీళ్ళ బాధ్యత నాది నిజమే, కానీ ఈ బాధ్యతల కన్నా త్వరగా పరీక్ష పాస్ అయితే కమల నాదవుతుందనే ఆశే నా చేత అంత దీక్షగా చదివిస్తోంది. కమల, 6 నెలలకి ఇప్పటికీ నా స్థితిలో చాలా మార్పు వచ్చింది. 150 రూపాయలు ఉద్యోగం దొరికితే చాలా గొప్ప. ఆ 150తో మా వాళ్ళను పోషించాలి, తమ్ముడికి చదువు చెప్పించాలి. కొన్నేళ్ల వరకు చాలా బేదగానే ఉంటుంది బతుకు. ఈ విషయం మీ నాన్నకి, అమ్మకి కూడా తెలుసు. పట్టుమని ఒక మంచి చీరైనా కొనివ్వలేడు. చాలా బాధ్యతలున్న మనిషి, అతనెందుకు వేరే సంబంధం చూద్దామని అంటారేమో మీ వాళ్ళు. నాకు చాలా భయంగా ఉంది. ఇలా రాశాడు. అప్పుడు మూర్తి, డబ్బుకి హోదాకి అతీతమైంది మన ప్రేమ అని అనుకుంటున్నాను. నువ్వు 150 సంపాదించినా, 50 సంపాదించినా నీతో కలిసి జీవితం పంచుకుంటూ ఉంటే ఏ కొరత నాకు తెలియదు. నేను కట్టుకున్న చీరలు నువ్వు చూసి సంతోషించకపోతే నాకు చీరలు ఎందుకు? నా ప్రేమను గురించి నీకు అనుమానాలా? ఏమిటా పిచ్చి ఆలోచనలు? ఎందుకు అనుమానాలు? నాన్నగారు, అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోరేమోనని ఎందుకు అనుకుంటున్నావు? అటువంటి భయాలతో నీ మనసు పాడు చేసుకోకు. మనసు బాగా లేకపోతే సరిగా చదవలేవు. ఇలా రాసేది కమల. ఓ రోజున కమల తండ్రి సుబ్రహ్మణ్యం మూర్తి రాగానే, ఏమోయ్ ఓ మాట ఇలారా అని తన గదిలోకి తీసుకెళ్ళాడు. కమలతో అంత చనువుగా ఉండద్దని,
ఆమెకు వేరే సంబంధం నిశ్చయించామని చెప్తాడేమోనని మూర్తి భయపడుతున్నాడు. నీ పరిస్థితులు మారాయి కనుక నువ్వు కమల పెళ్లి చేసుకోవటానికి మేము ఒప్పుకోమేమో ఏమో అని నువ్వు భయపడుతున్నావని కమల చెప్పింది అన్నాడు సుబ్రహ్మణ్యం. మూర్తి మొహం ఎర్రబడింది, మాట్లాడలేదు. మీ నాన్న పోయిన తర్వాత ఉన్నట్టుండి డబ్బుకి ఇబ్బంది రావటం వల్ల, విలాసాలకి వినోదాలకి ఖర్చు చేయటానికి చేతిలో డబ్బు లేకపోవటం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు అన్నాడు. అప్పటికి మూర్తి మౌనంగా ఉండిపోయాడు. డబ్బు అవసరం ఉంది, చాలా వాటికి డబ్బు కావాలి, ముఖ్యంగా తిండి బట్ట లాంటి అవసరాలకి. కార్లు, రేడియోగ్రామ్స్, ఫ్రిజిడేర్స్ లాంటి భోగాలకు డబ్బు సంపాదించాలి. పుష్కలంగా డబ్బు సంపాదించాలి అని అనుకోవటంలో తప్పేమీ లేదు, కానీ డబ్బు లేదు, విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి డబ్బు లేదని నీరసించి బతుకు భారంగా చేసుకోవటం పొరపాటు. డబ్బుకు మించినవి, డబ్బుతో కొనలేనివి, డబ్బుకి వాటికి ఏమీ సంబంధం లేనివి కొన్ని ఉన్నాయి. అవే కావాలి మనిషికి. అనురాగం, ఆపేక్ష, ప్రేమ, ఆనందం. ఇవి లేకుండా ఎంత డబ్బున్నా బతుకు నికృష్టంగా ఉంటుంది. కనుక నువ్వు డబ్బు లేదని మనసు పాడు చేసుకోకు. నీ పట్టుదల, నీ యోగ్యత, నువ్వు పడే శ్రమ, వీటిని బట్టి నీకు డబ్బు వస్తుంది. కమలకు మేము వేరే సంబంధం చూస్తామని ఎన్నడూ భయపడకు, అది జరగదు. కమల కార్లలో తిరగాలి, కమలకు పెద్ద ఇల్లు ఉండాలి, కమలకు ఖరీదైన బట్టలు ఉండాలని నేను అనుకోవటం లేదు. కమల జీవితం ఆనందంతో, తృప్తితో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. కమలకు నువ్వంటే ప్రాణం, నీకు కమలంటేనూ అంతేగా. ఇక ఎందుకు సందేహాలు, అనుమానాలు? ఫస్ట్ క్లాస్లో పరీక్ష పాస్ అవ్వాలి నువ్వు. ఉద్యోగంలో చేరగానే పెళ్లి చేసుకోండి అన్నాడు సుబ్రహ్మణ్యం. మరి భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.